రైట్ మనం ప్రస్తుతం ఏదైతే ఈరోజు జరిగినటువంటి సంఘటనలో మృతి చెందినటువంటి 14 మంది మృతదేహాల మార్చురీ దగ్గర ఉన్నాము. ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆ మార్చురీ దగ్గరే దాదాపుగా ఏదైతే ఈరోజు జరిగినటువంటి సంఘటనలో బస్సు అలానే టిప్పర్తో ఢీకొన్నటువంటి సందర్భంగా దాంట్లో ఎవరైతే అగ్నికి ఆహుతయ్యి మృతి చెందారో వారందరినీ మృతదేహాలను ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మార్చురీ గదికి తరలించడం జరిగింది. ఇక్కడ ఏదైతే మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులు బంధువులు మొత్తం కూడా ఇక్కడ ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఏదైతే జరిగినటువంటి సంఘటన మీద ఇప్పటికే ఏదైతే హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత అలానే R&B మంత్రి అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి ఇరువురు కూడా వచ్చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు అధికారులకు ఏం జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద అధికారులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అనేది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు కొంత ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని కూడా ఇప్పటికే జరిగిందనేది కనపడతా ఉంది. అయితే మొత్తం మీద జరిగినటువంటి సంఘటనలో ఏదైతే ఉందో ఈ సంఘటన మొత్తం మీద ఒక రెండు తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసిందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ గతంలో కూడా ఇలాంటి సంఘటన కర్నూలులో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే కర్నూలులో జరిగిన తర్వాత కూడా అధికారులు కొంత నిర్లక్ష్యం వహించడము దానికి తగ్గట్టుగానే ఈరోజు కూడా మళ్ళీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేటువంటి పరిస్థితి లేదనైతే స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికీ ఎంతమంది మంత్రులు ఎవరైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించినప్పటికీ కూడా ఉపయోగం లేని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఉపయోగపడాల్సినటువంటి సమయం దాటిపోయిన తర్వాతే అధికార యంత్రాంగం ఎంత ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా వెళ్ళినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి ఇప్పటికే బాధిత బంధువులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది ఎన్ని విధాలుగా పరిస్థితులు ఎలా అంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ చూస్తుంటే మొత్తం మనం చూసిన కాడికల్లా మొత్తం కూడా ఏడుస్తూ పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఇంటికి వస్తున్నాము పండగలకు వస్తున్నాము అని చెప్పి వచ్చినటువంటి బంధుమిత్రులు అలానే సొంత ఇంట్లో వాళ్ళు ఈరోజు ఒక చిన్న పాప 9 నెలల పాప కూడా ఈరోజు మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణము ఎవరైతే డ్రైవర్ నిర్లక్ష్యమో అలానే ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వీళ్ళిద్దరి నిర్లక్ష్యం వల్ల దాదాపుగా 14 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించినటువంటి పరిస్థితి. దీని మీద ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందని అయితే స్పష్టంగా కనపడతా ఉంది. దీని మీద దర్యాప్తు ముమ్మరంగా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భంగా ఇప్పటికే హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నటువంటి వంగలపూడి అనిత కూడా ఈరోజు వచ్చి మొత్తం పర్యవేక్షించినటువంటి పరిస్థితి. అధికారులను కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు ఎప్పటికప్పుడు ఏదైతే ఉన్నటువంటి బస్సుల ఫిట్నెస్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ఫిట్నెస్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎందుకు అంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది కుటుంబాలు ఈరోజు వర్ణాతీతమైనటువంటి పరిస్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. మనం మొత్తం చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఈ అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అంటే ఎందుకు R&B అధికారులు కానీ అక్కడ అటువంటి ఆ క్రాస్ రోడ్డు ఉంది ఆ క్రాస్ రోడ్డు దగ్గర కొన్ని చిహ్నాలు పెట్టాల్సినటువంటి బాధ్యత R&B అధికారులు కూడా ఉంది. కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు. అంటే ఈ నిర్లక్ష్యం జరిగిన తర్వాత ఏదైనా సంఘటన చోటు చేసుకుంటేనే అధికార యంత్రాంగం కానీ యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఒకసారిగా ఉలికిపడి అప్పుడు ఏదో అవకాశం దొరికింది కదా అనేసి 4 మాటలు చెప్పేసుకొని వెళ్ళిపోతున్నారే తప్ప ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి దాఖలవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. మొత్తం మీద మనం చూసినట్లయితే దాదాపు 9 నెలల పాప కూడా ఈరోజు అగ్నిశిలల్లో ఆహుతి అయిపోతూ ఎంత ముద్దైనటువంటి పరిస్థితి ఏర్పడిందని అయితే కష్టంగా కనబడతా ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే మొత్తం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దానికి కారణము ఒక డ్రైవర్ నిర్లక్ష్యము అలానే ఫిట్నెస్ లేని బస్సు. ఈ 2 బస్సు ఏదైతే ఉన్నటువంటి బస్సు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి దాన్ని వదిలేస్తున్నారో తప్ప ఇటువంటి నోటీసుల వల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పేసి కూడా ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే జరిగినటువంటి సంఘటన మీద అధికార యంత్రాంగం ఇప్పుడు నిద్ర లేవడం కాకుండా ముందే మేలుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకోవని చెప్పేసి ఎవరైతే మృత్యువాత పడినటువంటి వారి బంధువులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కరుణాకర్తో మీరావళి మార్కాపురం హాస్పిటల్ నుండి.